హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు మురళి. ముందుగా మా ఛానల్ ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. విషయానికి వస్తే 2025 జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మా ఛానల్ తరపున 2-3 లెక్చరర్స్ తో చెప్పాలనుకుంటున్నాం. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మా ఛానల్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. మీరు చేయవలసింది ఏంటంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ నుంచి కరెంట్ అఫైర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది మనం పేపర్ చూసుకొని ఒక 2-3 అవర్స్ దాని మీద క్షుణ్ణంగా చూస్తేనే కరెంట్ అఫైర్స్ దొరుకుతుంది. అంత టైం వేస్ట్ చేయకుండా మేమే ఆ రిస్క్ తీసుకొని కరెంట్ అఫైర్స్ అన్ని దోలాడి క్రోడీకరించి మీకు ఒక 10 నుంచి 15 మినిట్స్ లోపు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది చెప్పాలనుకుంటున్నాం. మీరు డిసెంబర్ 11 జరిగిన కరెంట్ అఫైర్స్ ఈ రోజు చూడబోతున్నారు. విషయానికి వస్తే 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటండి. చూడండి, 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు. భారతదేశ 2035 నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోనందున కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ డిసెంబర్ 11వ తేదీ ప్రకటించారు. 2040 నాటికి చంద్రునిపై భారతీయుడు ప్రయాణించేందుకు అవకాశం ఉందని, భారతదేశ అంతరిక్ష పరిశోధనలో ముఖ్యమైన మైలురాయిలను సాధించడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. భారతీయ అంతరిక్ష కేంద్రం 2035 నాటికి భారత సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని జితేందర్ సింగ్ తెలిపారు. ఇది మెయిన్ పాయింట్ అండి. ఇది అమెరికా వంటి దేశాలతో సమానంగా ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. గగనయాన్ మిషన్ భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర గగనయాన్ ప్రాజెక్టు 2024 చివరి లేదా 2026 ప్రారంభంలో మొదటి భారతీయ వ్యాభోగమే అంతరిక్షంలో వెళ్లినట్టు ప్రకటించారు. గుర్తుపెట్టుకోండి, ఏం లేదండి, 2035 నాటికి మనకు భారతదేశానికి ఒక సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని జితేందర్ సింగ్ కేంద్ర సహాయ మంత్రి తెలిపాడండి. ఇది ఒక నోట్ చేసుకోండి. ఇంకోటి, అంతర్జాతీయ విషయాలకు వస్తే ఇండియా రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలాంటి ఒక క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. మనకు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. 3 రోజుల రష్యా పర్యటనకు వెళ్లిన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో డిసెంబర్ 10వ తేదీన భేటీ అయ్యారు. ఆ ద్వైపాక్షిక సంబంధాలు అనేది చూసుకుందాం. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహకారం తదుపరి అంశాలపై చర్చించారు. రష్యా స్నేహితులకు భారత్ అన్ని వేళలా అడ్డంగా నిలుస్తుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. అలాగే రష్యాతో భారత్ ప్రభుత్వం భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుందంటండి. ఇది ఇంపార్టెంట్. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భారత్ రష్యా నుంచి ఇగో ఇంపార్టెంట్ బిట్ వచ్చిందండి. వార్నైజ్ రాడార్ వ్యవస్థను కొనుగోలు చేయనుంది. భారత రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా భారతదేశం రష్యాతో రక్షణ వ్యవస్థలో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. దానిలో భాగంగానే వార్నైజ్ రాడార్ వ్యవస్థను కొనుగోలు చేసింది. ఈ రాడార్ వ్యవస్థ సుమారు $4 బిలియన్ విలువ ఉన్న భారీ ఒప్పందం ద్వారా భారత్ కు అందుబాటులో రానుంది. $4 బిలియన్ విలువ ఉందండి ఈ రాడార్ కి. వార్నైజ్ రాడార్ లాంగ్ రేంజ్ వార్నింగ్ రాడార్ వ్యవస్థగా దాదాపు 800 కిలోమీటర్ల దూరం బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను గుర్తించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ రాడార్ అనేది దాదాపు 8000 కిలోమీటర్ల దూరం నుంచి బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను గుర్తించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ చైనా, దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ముప్పులను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ రాడార్ వ్యవస్థ అనేది చైనా, దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ముప్పులని ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత రష్యా మధ్య ఒప్పందం దానిలో భాగంగానే వార్నైజ్ రాడార్ వ్యవస్థని కొనుగోలు చేసింది. ఈ రాడార్ వ్యవస్థకు సుమారు $4 బిలియన్ విలువ కలిగి ఉంది. ఈ వార్నైజ్ రాడార్ లాంగ్ రేంజ్ దాదాపు 8 కిలోమీటర్ల దూరం నుంచి బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను గుర్తించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ చైనా, దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. నోట్ చేసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ బిట్ అండి, రాజేందర్ మేఘవార్ పాకిస్తాన్ లోని తొలి హిందూ పోలీస్ అధికారిగా రాజేందర్ మేఘవార్ నియమితులయ్యారండి. ఇతని గురించి చూసుకుంటే సింధు ప్రావిన్సీలోని బదేని జిల్లాకి చెందిన రాజేందర్ పాకిస్తాన్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఫైసలాబాద్లోని పోలీస్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టారు. ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అతను మాట్లాడుతూ, రాజేందర్ తన సాధనపై మాట్లాడుతూ, పోలీస్ శాఖలో పనిచేసిన సమాజంలోనే అట్టడుగు వర్గాల సమస్యలను తెలుసుకోవచ్చు. అలాగే మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా సేవలు అందించడం, వారి సమస్యలు పరిష్కరించడం కోసం నేను కృషి చేస్తా అని అన్నారు. ఏం లేదండి, పాకిస్తాన్ లోని తొలి హిందూ పోలీస్ అధికారిగా
రాజేందర్ అనేది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ బిట్. నోయిడా ఎయిర్పోర్ట్ జవార్ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్. ఢిల్లీ సమీపంలో జవార్ లో కొత్తగా నిర్మిస్తున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ సమీపంలో జవార్ అనే ప్రాంతంలో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో డిసెంబర్ 9వ తేదీ ల్యాండ్ అయిందండి. ఈ కొత్త ఎయిర్పోర్ట్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్ లోని గౌతమ బుద్ధ నగర్ జిల్లాలోని జవార్ లో ఉందండి. ఈ ఎయిర్పోర్ట్ అనేది యూపీలోని గౌతమి బుద్ధ నగర్ జిల్లాలోని జవార్ లో ఉంది. అధునాతన హంగులు సదుపాయాలతో రెడీ అవుతున్న ఈ ఎయిర్పోర్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్లో కార్యకలాపాలని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాయింట్ నోట్ తీసుకోండి. జవార్ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్. నోయిడా ఎయిర్పోర్ట్ అది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ లో జవార్ లో ఉంది. ఇది 2025 ఏప్రిల్లో తన కార్యకలాపాలని ప్రారంభించాలని చూస్తుంది. నోట్ దిస్ పాయింట్. ఇంకో విషయం అండి, మనకు దినోత్సవాలలో చూసుకుంటే డిసెంబర్ 9 అవినీతి నిరోధక దినోత్సవం జరిగింది. డిసెంబర్ 10 హ్యూమన్ రైట్స్ డే జరిగింది. డిసెంబర్ 11 ఇంటర్నేషనల్ మౌంటైన్ డే. ఇంటర్నేషనల్ మౌంటైన్ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పర్వత దినోత్సవం జరుపుకుంటాం. ఒకటి డేట్ అడగాలి, లేకపోతే థీమ్ అడగాలి. డేట్ తెలిసింది. ఇంటర్నేషనల్ మౌంటైన్ డే డిసెంబర్ 11వ తేదీన జరిగింది. దాని యొక్క థీమ్ స్థిరమైన భవిష్యత్తు కోసం పర్వత పరిష్కారాలు, ఆవిష్కరణ, అనుసరణ మరియు యువత. ఇది గుర్తుపెట్టుకోండి. స్థిరమైన భవిష్యత్తు కోసం పర్వత పరిష్కారాలు, ఆవిష్కరణ, అనుసరణ మరియు యువత అనేది దీని థీమ్. చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి అథ్లెట్ ఛాంపియన్షిప్. జాతీయ జూనియర్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ విజేతలు వీరే. ఒడిశా వేదికగా జరుగుతున్న 39వ జాతీయ జూనియర్ అథ్లెట్ ఛాంపియన్షిప్ లో ఇది గుర్తుపెట్టుకోండి. 39వ జాతీయ జూనియర్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ ఒడిశాలో జరిగింది. తెలంగాణకు చెందిన దోలేం శ్రీతేజ రజత పథకం సాధించారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 39వ జాతీయ జూనియర్ అథ్లెట్స్ ఒడిశాలో జరిగింది. మన తెలంగాణకు చెందిన మహిళ దోలేం శ్రీతేజ రజత పథకం సాధించింది. ఆమె భద్రాచలం పట్టణానికి చెందిన శ్రీతేజ అండర్ 18 మహిళా హెప్టోథాన్ లో అండి ఏ గేమ్ లో గెలిచిందంటే హెప్టోథాన్ లో 2వ స్థానంలో నిలిచింది. 7 క్రీడాంశాలు 100 మీటర్లు, 100 మీటర్ల హార్డిల్స్, హై జంప్, షార్ట్ పుట్, 200 మీటర్లు, లాంగ్ జంప్, జావలిన్ త్రో, 100 మీటర్ల రన్నింగ్ లో సమహారమైన హెప్టోథాన్ లో శ్రీతేజ మొత్తం 5087 పాయింట్లు స్కోర్ చేసి రన్నర్ అప్ గా నిలిచింది. అందుకని రజత పథకం సాధించింది. హర్యానాకు చెందిన పూజ స్వర్ణ పథకం గెలిచింది. ఖుషి కాంస్య పథకం గెలిచింది. అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన తెలంగాణ చెందిన అమ్మాయి కాబట్టి దోలెం శ్రీతేజ అని గుర్తుపెట్టుకోండి. రజత పథకం ఏ గేమ్ లో అంటే హెప్టోథాన్ లో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఛాంపియన్షిప్ లోనే రాష్ట్ర యువ అథ్లెట్ నయని శ్రీకాంత్, అప్పాల వరుణ్, దోలం శ్రీతేజ అదరగొట్టారు. ఈ పెంటోథ్లాన్ ఈవెంట్ లోనే శ్రీకాంత్ 3905 పాయింట్లతో సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పుతూ పసిడి పథకం దక్కించుకోగా వరుణ్ రజత పథకం సాధించాడు. అబ్బాయిల్లో అయితేనేమో నయని శ్రీకాంత్కి పసిడి పథకం వస్తే అప్పాల వరుణ్కి రజత పథకం కైవసం చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా పెంటాథ్లాన్ అనే ఈవెంట్ లోనే వీళ్ళకి అవార్డు వరించింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన బిట్ అండి, చిల్లపెల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం ప్రదానం. విషయం చూసుకుంటే పెద్దపల్లి జిల్లాలోని మంతని మండలంలోని చిల్లపెల్లి గ్రామ పంచాయతీకి 2024 జాతీయ పంచాయతీ పురస్కారం అందుకుంది. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమక్షంలో ఆ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, చిల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణకు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సంతత్ వికాస్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ గ్రామ మహిళా మిత్ర కేటగిరీలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. గ్రామ సభలో స్థానిక మహిళలు చురుగ్గా పాల్గొంటూ మహిళల పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను చిల్లపెల్లికి ఈ జాతీయ అవార్డు లభించింది. చిల్లపెల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం ప్రదానం చేశారు. ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, చిల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్. ఈ పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని నోట్ చేసుకోండి. అన్ని ఒక్కసారి కేంద్ర మంత్రులు చదివితే కూడా అది రావు. వార్తల్లో వచ్చిన ప్రతిసారి ఇప్పుడు గ్రామ పంచాయతీ గురించి వచ్చింది కాబట్టి రాజీవ్ రంజన్ సింగ్ గురించి తెలుసుకున్నాం. చాలా ఇంపార్టెంట్. అట్లా నోట్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తేనే కరెంట్ అఫైర్స్ అనేది చాలా బడన్ అండి. సబ్జెక్ట్ ఏదైనా చదవచ్చు కానీ కరెంట్ అఫైర్స్ ఒకటేసారి 2 నెలలే 1 నెల చదవాలంటే చాలా ఇబ్బంది. డైలీ మీరు ఒక తినేటప్పుడు కానీ మీకు
బోర్ కొట్టినప్పుడు కానీ టీవీ గట్లా ఫోన్ గట్లా చూడకుండా ఫోన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది చూడండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంటుంది. ఎందుకంటే ఒక 6 months 8 months బుక్ తీసుకొని చదవాలంటే చాలా కష్టంతో కూడిన పని. ప్రతిరోజు ఏం వస్తున్నాయో చూసుకుంటే మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మేము కరెంట్ అఫైర్స్ అనేది మీకు మంచి మంచి కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు డైలీ ఎంత కష్టమైన ఇద్దామని అనుకుంటున్నాం. నాతో పాటు 2-3 లెక్చరర్స్ కూడా, ఒకవేళ ఎవరికి ఏ పని ఉన్నా కూడా వేరే వాళ్ళతోనైనా చెప్పిస్తాం. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు డైలీ యూజ్ చేసుకోండి. సౌదీలో 2034లో ఫిఫా ప్రపంచ కప్ అండి. 2034 ఫిఫా ప్రపంచ కప్ సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఈ విషయాన్ని ఫిఫా బుధవారం అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రపంచ కప్ నిర్వహణ కోసం 15 నెలల పాటు సాగిన బిడ్ ప్రక్రియలో సౌదీ మాత్రమే ఆసక్తిగా ప్రదర్శించడం గమనార్హం. మరో దేశం నుంచి పోటీ లేకపోవడంతో ఫిఫా అధ్యక్షుడు గుర్తుపెట్టుకోండి, గియాన్ని ఇన్ పాంటినో అధ్యక్షతన జరిగిన ఆన్లైన్ సమావేశంలో ఆతిథ్య హక్కుల్ని సౌదీకే కట్టబెట్టారు. అలాగే 2030 ప్రపంచ కప్కు 6 దేశాలుగా ఉమ్మడిగా నిర్వహించున్నారనండి. నెక్స్ట్ జరిగేది 2030లో 6 దేశాలు కండక్ట్ చేస్తున్నాయి. ఆ దేశాలు ఏంటంటే స్పెయిన్, పోర్చుగల్, మొరాకోలో ఎక్కువ మ్యాచ్లు జరగనుండగా ఈ గుర్తుపెట్టుకోండి, 6 దేశాలు 2030లో మన ఫిఫా ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇస్తున్నాయి. 2034లో సౌదీ ఆతిథ్యం ఇవ్వబోతుంది అనేది ఫిఫా అధ్యక్షుడు గియానా ఇన్ పాంటినా చెప్పాడు. ఇది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. రైల్వే సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. రైల్వే సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లు రైల్వేల ప్రైవేటీకరణకు దారి తీయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ బిల్లు రైల్వేల ప్రైవేటీకరణకు దారి తీయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇందాక అక్కడ పంచాయతీ శాఖ మంత్రి, ఈడ రైల్వే మంత్రి వచ్చిందండి, అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ రైల్వేల ప్రైవేటీకరణ కోసం బిల్లు తెచ్చారని ప్రతిపక్షాలు ఆరోపణలకు వాస్తవం దూరమని పేర్కొన్నారు. రైల్వే బోర్డు పనితీరును మరింత మెరుగుపరచడంతో పాటు స్వతంత్రతని పెంపొందించేలా రైల్వే సవరణ బిల్లు ఉందన్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రైల్వే ప్రైవేటీకరణకు దారి తీయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైల్వే సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. 20వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా 24వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఓకే అండి. 25 ఆయన శక్తికాంత్ దాస్ నిన్న క్లాసులో చెప్పినాం. 24 ఉర్జిత్ పటేల్. ఆర్బీఐ అనేది 1935 ఏప్రిల్ 1లో స్థాపించబడింది. 1935 ప్రధాన కార్యాలయం కలకత్తా, 1937 దాని ప్రధాన కార్యాలయం ముంబైగా మార్చారు. ఎక్కువ కాలం చేసింది బెనగల రామారావు, తక్కువ కాలం చేసింది 20 రోజులు చేసింది అమితావ్ ఘోష్. మొట్టమొదట మన భారతీయుడు ఆర్బీఐ గవర్నరు మీకు తెలిసిన విషయం సిడి దేశ్ముఖ్. ప్రధానమంత్రులలో ఒక ఆర్బీఐ గవర్నర్ కూడా ఉండు, అతను మన్మోహన్ సింగ్. ఇవన్నీ నోట్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయితే. ఈ క్లాస్లో ఇయే అండి కరెంట్ అఫైర్స్. ఇంకా కూడా ఏమన్నా ఉంటే రేపటి క్లాసులో తెలుసుకుందాం. మీరు ఎవరైతే ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం తోడ్పాటిస్తే మాకు రోజు కరెంట్ అఫైర్ చేయాలనే మోటివేషన్ మీ ద్వారా మాకు వస్తే ఖచ్చితంగా ఎలాంటి అవరోధాలు వచ్చినా కరెంట్ అఫైర్స్ అనేది ఆపమండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.